కలిగినగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానిక సంఘ కాపాడి అలాగా రాయుడు వచ్చిన దేవుని బిడ్డలు, అలాగా రాంబాబు పాస్టర్ గారు, ఈ ఊర్లు పెద్దలు చిన్నలు, ఫేస్బుక్లు వాట్సాప్లు దగ్గర వాక్యము వినిన దేవుని బిడ్డలందరికీ యేసు ప్రభువు పేరిట వందనాలు. దేవుడందరికీ దీవించిన గాక. మొదటి తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యము చదివి దాని నుండి మనము కొన్ని మాట నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. స్తోత్రం చెప్పండి. దైవజనుడా, ఆ ఒక చిన్న అంశం బట్టి మనం నేర్చుకున్నాం. దీని ముందు కొత్త నిబంధనలు రాయబడిన 7 మనుషులు, మన 6 మనుషులు బట్టి మనం నేర్చుకున్నాం. 7వ మనుషుడు దైవజనుడు. నేను చెప్పిన ఒకసారి గుర్తున్నారండి. కొత్త నిబంధనలు 6 విధములు ఉన్న మనుషుల గురించి మనము నేర్చుకున్నాను. 7వ మనుషుల గురించి మనము ఇప్పుడు నేర్చుకున్నారు. అది మొదటి ఇక్కడ మనం చదువుకున్న దైవజనుడా అని పిలువబడినది. దైవజనుడా అని పిలువబడినది పాత నిబంధనలో ఉన్న కొన్ని విషయాలు మీకు నేను చెప్పారండి. మొట్టమొదటిగా దైవజనుడా అని పిలువబడిన వాడు మోషే. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయంలో దేవుడు మోషేని పిలిచారు దైవజనుడా. ఓకే, అది మనం నేర్చుకున్నాం. రెండవది దేవుడు పిలిచారు మనోహకి ప్రత్యక్షమైన దూతకి ఏం చెప్పిన దైవజనుడు అని పిలువబడింది. మూడవదే న్యాయాధిపతుల పుస్తకము 13వ అధ్యాయము నుండి దీని చెప్పారు. న్యాయాధిపతుల పుస్తకం 13వ అధ్యాయము నుండి మీకు నేను చెప్పారు దైవజనుడా అని పిలువబడినది. అది మళ్ళీ మనం చదవలేదు. 13వ అధ్యాయం 3, 4, 5 వాక్యములు. మూడవదే ఏలి దగ్గరికి వచ్చి మాట్లాడిన వ్యక్తి దైవజనుడా అని పిలిచారు. అదే మొదటి సమయంలో 2 అధ్యాయము 27వ వాక్యం. ఈరోజు 4వ దైవజనుడా అని పిలువబడిన వ్యక్తి ఉంటే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యం. వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. స్తోత్రం. ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. ఇది ఎవరికి పిలిచారంటే దైవదాసుడైన శామూయేలు గారికి దేవుడు చెప్పబడిన పేరండి దైవజనుడా. హలో, అందరూ నన్ను వినండి, నీ మాట గ్రహించండి. మీరు చాలా మంది వాక్యం వింటున్నారు, చదువుతున్నారు. వాక్యం నుండి ఆడికి ఏం చెప్పడానికి తెలియదు. తర్వాత ఆడేం చెప్తున్నాడు, బైబిల్ ఉన్న మొత్తం కథ చెప్పుకొని తిరుగుతున్నాడు. ఈ చదివిన వాక్యం నుండి చెప్పడానికి కొందరికి ఇప్పుడు కూడా తెలియలేదు. ఆడ వాక్యం చెప్తే ఏ సబ్జెక్టు ఉండదు. అవునా లేదా? కొందరు కూర చేసినట్టుగా అన్ని కలిపి కొట్టడమే. ఆ తిండికి ఒక టేస్ట్ ఉంటుంది. ఈరోజు నేను పప్పు చేశాను, నేనే చేశాను పప్పు. వెరీ టేస్ట్గా ఉంది ఆ పప్పు. ఎందుకంటే టేస్ట్గా వచ్చిందనంటే ఆ పప్పు చేయడానికి ఒక విధానం ఉంది. దానికి కావలసినన్ని ఏదో అది కలిపితే పప్పుకి ఏమొస్తుంది, రుచి వస్తుంది. కొందరు ఏం పప్పు చేసాను కానీ రుచి రాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు దేవుడు ఇచ్చిన ఒక గిఫ్ట్ అంటే బైబిల్ సరిగా విడదీసి చెప్పడం. కొందరికి అది లేదు. నేను మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాను. నేను చచ్చిపోయాను. నేను అనగా మీటింగ్కి వెళ్ళను. ఎందుకంటే చదివిన వాక్యం ఒకటి, చెప్పినది ఏదో ఒకటి. చదివిన వాక్యం
నీ అన్ని చదివాను డిగ్రీ ఏ డిగ్రీ బిఏ ఎన్ని పుస్తకాలు చదివారు బిఏకి అంత పుస్తకం చదివిన తర్వాత ఆడేమైంది బిఏ చదివాడు బిఏ పాస్ అయింది ఈ పాస్ గారికి బైబిల్ వాక్యం చదవడానికి నేర్చుకోవడానికి సమయం లేకపోతే వేరే పని ఏదైనా చేయాలి. నేను ఎవరు విమర్శించను కాదు, వేదన వేదన. చాలా మంది అక్కడ వచ్చి కూర్చున్నారే, స్టోరీ మొత్తం చెప్తున్నారు, కథ మీద కథ. ఆ కథ కదరా దేవుడు వాక్యం చెప్పరా. ఇప్పుడు పాత నిబంధనలు యేసయ్య 3.5 సంవత్సరం భూమిలో సంచరిపు ఆయన మనతో మాట్లాడారు. ఆయన మనతో ఇప్పుడు ఎవరు మనతో మాట్లాడుతున్నారు? వాక్యం సరిగా తెలియలేదు. మీరు ప్రసంగం చెప్పినది ఎవరు చెప్పారంటే స్టెఫెన్ గారు ప్రసంగం చెప్పినది అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో ఉంది, చదవద్దు. అది మీరు యేసయ్య ప్రత్యక్షమైన దగ్గర నుండి యేసయ్య 2వ రాకడ వరకు ఆయన చెప్పారు కరెక్ట్ గా క్రమంగా. ఇది క్రమంగా చెప్పలేకపోతే అర్థం అవ్వదు. అందుకని నేను ఇక్కడ చెప్పిన సరిగా నీ వింటుంటే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. సరిగా వింటూ ఉంటే నీ జీవితం మారుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే సమయం నష్టపడకుండా దైవజనుడా అని ఎవరికి పిలిచారు? సమూయేలు గారికి దేవుడు పిలిచాడు దైవజనుడా అని. నీ వెనక్కి వెళ్ళి చెప్పడానికి పోతే అలాగే వెళ్ళిపోతుంది. ఈ సమూయేలు ఎవరు కొడుకు? సమూయేలు అమ్మ పేరండి, సమూయేలు అమ్మ పేరు అన్న. మాకు ఎవరికి తెలియదు అన్న అంటే. అప్పుడు మీరు అన్న అంటే తెలియలేకపోతే ఇంతవరకు చర్చలు ఎందుకు వెళ్ళారని నా డౌట్. స్తోత్రం. అన్నకి ఏం లేదు, పిల్లలు లేదు. అదే ఇంటిలో వేరొక అమ్మ ఉంది, ఆయన పేరు చెప్పచ్చా? అన్న ఇంటిలో ఇంకొక అమ్మ ఉంది, పెనీనా. అర్థం తెలిసిన వారు పెనీనా. ఆ అమ్మాయికి అన్ని పిల్లలు ఉంటే 10 పిల్లలు ఉంది. కానీ అన్నకి ఏం లేదు, పిల్లలు లేదు. కాబట్టి అన్న ఏం చేశాడు? డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మందు వాడారు. అలాగే రాశారా? ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎక్కడికి వెళ్ళి? మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసి, అప్పుడు దేవుడు అన్న ప్రార్థన విన్ని ఒక కుమారుడికి ఇచ్చారు. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన కాబట్టి ఈ కుమారుడికి నేను ఎవరికి ఇస్తాను? తిరిగి దేవునికి సోదరం. అదే దేవుడు వశమని ఏదైనా పొందుకుంటే తిరిగి ఎవరికి ఇవ్వాలి? దేవునికి సోదరం. అలాగే ఇచ్చిన సమూహేలు దేవాలయములు పెరిగింది. దేవునికి స్తోత్రం. అన్న విషయం నేను చెప్పలేదు. ప్రార్థన చెయ్యిన అమ్మ కొడుకు ఒకడు, ఆయన న్యాయాధిపతి అయింది. 2 ప్రవక్త అయింది. 3 యాజకుడు అయింది. అంటే బెలియలు పిండిన కాబట్టి అతడు యాజకుడు అయింది. ఒకసారి చూడండి, ప్రార్థన చెయ్యిన ఒక అమ్మకి దొరికిన కొడుకు న్యాయాధిపతి అయింది. 2 ప్రవక్త అయింది. 3 ఎవరంటే యాజకుడు అయింది. స్తోత్రం. కన్నీరు పడిన విషయములు దేవుడు ఈ ఏడిసిన విషయములు అలాగా దేవుడు అద్భుతం చేసిన దేవుడు. స్తోత్రం. ఈ కన్నీరు పడిసిన బిడ్డ ఎప్పుడు కూడా నష్టపడదు, ఎప్పుడు కూడా ఏమవదు, నష్టపడదు. ఆ బిడ్డ అందరికంటే ఘనమైనడు వాడుగా దేవుడు మార్చబోతున్నారు. సోదరు సరే అండి, మనకు ఆ సమూయేలు గురించి దైవజనుడు ఎలాగా ఉండాలని ఈ పుస్తకం ఉంది. 9 అధ్యాయం అదే మనం నేర్చుకున్నాం. సోదరు 1 7వ అధ్యాయము 1 సమూయేలు పత్రిక పుస్తకము 7వ అధ్యాయము దాన్ని 5వ వాక్యం చూడండి. 8 వాక్యం. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించునట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. 1 దైవజనుడు ఒక ప్రేయర్ మ్యాన్.
దైవజనుడు ఎలాగంటే ప్రార్థన మనుష్యుడు. ఏంటి ఆ ప్రార్థన ఎలాగ చెప్పారు? చివరి మాట ప్రార్థన ఏం చేయకూడదు, ప్రార్థన చెయ్యరా మానకూడదు. స్తోత్రం. ఎవరి కొరకు? ఇశ్రాయేలు ప్రజల కొరకు దైవజనుడు ఏం చేస్తున్నారు? ప్రార్థన చెయ్యడం మానలేదు. స్తోత్రం. అయిన అర్థం ప్రార్థన ఏంటి? ప్రార్థన అంటే మధ్యవర్తి ప్రార్థన. మధ్యవర్తి అంటే అర్థమైందా? ఏంటంటే మధ్యవర్తి దేవునికి మనిషినికి మధ్యవర్తిగా నిలబడి చెయ్యనిదే ప్రార్థన. సోదరం. అప్పుడు ఇక్కడ సమూయేలు తన ప్రజల కొరకు ఏం చేస్తున్నారు? ఎలాంటి ప్రార్థన? మధ్యవర్తి ప్రార్థన. సోదరం. ఈ రాత్రి దేవుడు బిడ్డలకి నేను చదివిస్తున్న మాట ఏమనగా, నీ కూడా ఒక మధ్యవర్తి ప్రార్థనగా ఉండాలి. అలాంటి మనుషులుగా నీ మారాలి. స్తోత్రం. చాలా మందికి అలాంటి ప్రార్థన లేదు. సరే, ఓకే. ఆదికాండం 18 తీయొద్దు. మీకు అందరికీ తెలిసిన కాబట్టి నేను అదే క్రమంగా చెప్పలేదు. ఆ ప్రార్థన ఒక విషయం చెప్పినప్పుడు అరగైపోతాను. ఇది మనము ఇప్పుడు నేర్చుకున్న విషయం. దైవజనుడు ప్రార్థన. అబ్రహాము తన సహోదరుడు, అబ్రహాం సహోదరుడు ఎవరండి? పేరు చెప్పండి. అబ్రహాం సహోదరుడు పేరు? అబ్రహాము సహోదరుడు పేరండి తెలియదు. లోతు. అబ్రహాం సహోదరుడు ఎవరండి? లోతు. లోతు ఎక్కడ ఉండేది? లోతు ఉన్న చోట పేరు చెప్పండి. సొదొమ గొమొర్రా ఉంది. సోదరం. సొదొమ గొమొర్రాకి దేవుడు ఏం చేయబోతున్నారు? నాశనం చేయడానికి ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చి అబ్రహాము ఇంటి భోజనం తినిసిన తర్వాత ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? సొదొమలోకి వెళ్ళారు. ఒకడు అక్కడ నిలబడేది. అది దేవుడు అండి. ఎక్కడ? అబ్రహాము దగ్గర నిలబడేది. అబ్రహాం దేవుడి సన్నిధిలో మధ్యవర్తి ప్రార్థన చేశారు. ఆ 11వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవాలి. ఫస్ట్ ఎంతమందిని ఉంటే చంపుతాననే అడిగారు దేవునికి. ఎంతమందిని అడిగారు? 20 మంది ఉన్నారండి. చంపేస్తారా? అలాగా స్టార్ట్ చేసి అంతవరకు 6 సార్లు వచ్చారు. ఎన్నిసార్లు అండి? 6 సార్లు. స్తోత్రం. 6 సార్లు చివరికి 10 మనుషుల వరకు అడిగారు దేవుడు దగ్గర. హలో, స్తోత్రం. 18 ఏదో ఇంటికి వెళ్ళి చదవాలి. చదివించి వినిపించే సమయం లేదు. స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఈ ఒక్క వ్యక్తి కోసం, ఒక వ్యక్తి కుటుంబం కొరకు అబ్రహాము ఎన్నో మారు దేవుడి సన్నిధిలో నిలబడారు. ఎప్పుడైనా చెప్పారు? ఎన్నో మారు నిలబడారు? 6 మారు ఏం చేశారు? దేవా 20 మంది మనుషులు ఉండే చంపతావా? లేదు. 45, ఇంకా 40, 30, 20, 10 అలాగే వచ్చి దేవుడి సన్నిధిలో ఎన్నిసారి? 6 సారి అబ్రహాము తన సహోదరు కొరకు దేవుడి సన్నిధిలో ఏం చేసిండు? మధ్యవర్తి ప్రార్థన చేసిన కాబట్టి ఆయన కుటుంబం సొదొమలో అగ్ని కురిపించి నశింపకొట్ట విడుదల పొందారు. ఎవరి ప్రార్థన వలన? ఎన్నిసారి? 6 మారు ప్రార్థన చేయను కాబట్టి. కానీ అగ్ని పడలేక నశించిపోయారు. ఎందుకు? దేవుడు చెప్పారు, నీ ఇక్కడ నుండి ఏం చేయాలి? లోతుకి ఏం చెప్పారు? ఆయన కుటుంబానికి ఏం చెప్పారు? చెప్పండి. ఇక్కడ నుండి, పట్టణం నుండి వెళ్ళిపోవడానికి చెప్పారా? అలాగే చెప్పారు. పారిపో అని చెప్పారు. ఎలా చెప్పారు? పారిపో అని చెప్పినప్పుడు తన భార్య పరిగెట్టారు. ముందుకు అడుగు పట్టుతున్నారు, పరిగెట్టుతున్న చూపు అక్కడ. చాలా మంది విశ్వాసం ఎలాగా పరిగెట్టేదమ్మా ముందుకి, పరిగెట్టడం ముందుకు, చూపు ఎలాగా? ఏమైంది చెప్పండి. ఆమె చెప్పండి. ఎవరి చేతులు పట్టుకున్నారండి? లోతు భార్య చేతులు ఎవరు పట్టుకున్నారు? దేవదూతలు. ఎవరు పట్టుకున్నారు? దేవదూతలు పట్టుకున్నప్పుడు దేవదూతలు చెప్పారు, అమ్మ
ఊరు నుండి నేను ఏం చేయాలి, పారిపోమని చెప్పినప్పుడు పరిగెట్టడం ముందుకు చూపు వెనక్కాయన కాబట్టి లోతు భార్య ఏమైందండి, ఉప్పు స్తంభం అయింది. ఒకవేళ దూద నీళ్ళగా పట్టుకొని పారిపోయినప్పుడు దూని చేతులు ఇప్పుడు ఏమైందండి, ఇప్పటి వరకు మనిషి చెయ్యి, ఇప్పటి వరకు ఇప్పుడు ఏమైంది, వెనక్కి చూసిన వలన ఏమైంది, ఉప్పు స్తంభం అయింది. ఇప్పుడు చేతులు ఏముంది, చేతులు కూడా ఉప్పు ఉందండి. ఆయన చేతులు ఎందుకు ఉప్పు వచ్చింది అని తెలియదా, వెనక్కి చూసిన అనుకో ఏమవుతుంది, ఏమవుతుంది, ఆడు కూడా ఉప్పు స్తంభం అవుతుంది. ఎవరు వెనక్కి చూస్తున్నారో అది ఎందుకు పరిగెట్టలేదు, అబ్రహాం కుటుంబం ఎందుకు పరిగెట్టలేదు, లోతు సారీ అబ్రహాం కాదు, లోతు తన కుటుంబం ఎందుకు పరిగెట్టలేదు చెప్పండి అని చెప్పి. మీరు అందరూ బైబిల్ చదవండి. ఈ ఆదివారం చర్చకి వచ్చినప్పుడే మాత్రమే మీ బైబిల్ చూస్తున్నాను. సోదరు ఎందుకు పరిగెట్టలేదంటే వాళ్ళు అబ్రహాం చెప్పుడు, అయ్యో అంత దూరం నేనేం చెయ్యను, పరిగెట్టలేదు. ఇదిగో ఈ పక్కన ఒక కొండ ఉంది, అక్కడికి నేనేం చేస్తాను, పరిగెట్టెళ్తాను. ఏమైందమ్మా, దేవుడు ఎక్కడికి చెప్పారండి, దూరాన్ని పరిగెట్టమని. కొండ పైపోవరే నీ ఏం చేయాలి, పరిగెట్టు. నేనే చెప్పారు అంత దూరం నేను పరిగెట్టు, అందరూ దూరం నేను పరిగెట్టరు. దగ్గర ఒక కొండ ఉంది, కొండ దగ్గరికి నేనేం చేస్తాను, పరిగెట్ట. ఏమైంది, అక్కడ నీ ఇష్టం. దేవుడు నీకు బలవంతంగా ఏమీ చెయ్యను. నీకు ఇష్టం వస్తే పరిగెట్టచ్చు, ఇష్టం లేకపోతే మారండి. నచ్చిన కాడకి వెళ్ళిపోయి ఎక్కడ నీ నచ్చిన చోటకి నీ ఏం చేయొచ్చు, వెళ్ళొచ్చు. అదిగో ఆ కొండ నేను చూపించాను, నీ చెప్పిన అక్కడికి నేను వెళ్ళను, ఇక్కడికి వెళ్తున్నా, నీ పాట వెళ్ళిపో. చాలా మంది అలాగా నశించిపోతున్నారు. దేవుడు చెప్పినట్టుగా చెయ్యను, ఎవరు చెప్పినట్టు చేసి సొంత ఇష్టం ఉంది. దేవుడు చెప్పిన చోటకి వెళ్ళకుండా సొంత ఇష్ట ప్రకారం ప్రయాణం చేసిన అబ్రహాము భార్య ఉప్పు స్తంభం, 2 పిల్లలు తండ్రి వలన సంతానం పొందుకునే, మీరెవరు సంతానము పొందుకుంటాడు. ఆయన పేరు, ఆ పిల్లల పేరు అమోనియులు, మోయాబీయులు. స్తోత్రం. 10 తరముల వరకు దేవుడి సన్నిధికి అడుగు పెట్టడానికి అర్హత లేనినట్టుగా అయిపోయింది. ఎవరి వలన, దేవుడు మాట వినలేని వలన. దేవుడు చెప్పిన చోటకి పరిగెట్టిన అనుకో, ఆ కొండకి వెళ్ళమని చెప్పిన స్థలములకి వెళ్తే వారు ఎవరు కూడా ఏమవదు, నశించిపోదును. కానీ వారికి సొంతమైన ఒక ఇష్టం ఉంది. ఆ ఇష్ట ప్రకారం ప్రయాణం చేసినప్పుడు దేవుడు చెప్పరు, ఐఎమ్ ఓకే యు గో, నీ ప్రభుని నువ్వు వెళ్ళిపోమని చెప్పారు. స్తోత్రం, స్తోత్రం. నేను చెప్పిన సరిగా వినండి. దైవజనుడు చెప్పినది ప్రార్థన. దైవజనుడు అంటే ప్రార్థన మనుషులండి. ఈ ప్రార్థన చేయని ఒక బిడ్డే అయితే దేవుడి దృష్టిలో ఎవరండి, చెప్పాలి. ఎవరి కోసం ప్రార్థన, నా భార్య, నా పిల్ల, నా సొంత, అది కాదు. ఎలాగ ప్రార్థన చేయాలి చూడండి. ప్రార్థనకి 4 ఇది ఉంది, ఏమి స్టెప్ ఉంది. మొదటి మెట్లు ఉంది. సోదరు చూడండి, అది విస్తరించలేదు. ఎప్పుడైనా సమయం దొరికితే ప్రార్థన గురించి చెప్పినప్పుడు చెప్తాను. 1 తిమోథెయుసు పత్రిక 2వ అధ్యాయానికి రావాలి. 1 తిమోథెయుసు పత్రిక 2వ అధ్యాయానికి రావాలి. 1 నుండి కిందకి చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. ప్రార్థన చేస్తే ఎలా ఉంటామమ్మా? ప్రార్థన చేసిన వాడి జీవితం ఎలా ఉందో చూడండి. చెప్పండి. అదే
నెమ్మది సుఖము గాని బ్రతుకు నిమిత్తము. అంటే నీకు నెమ్మది సుఖం ఉండడానికి నియమాలు లేదు, ఇష్టపడలేదు, ప్రార్థన చేయలేదు. మళ్ళీ మళ్ళీ ఒకసారి కూడా చదవండి, అర్థం ఈ వాక్యం సరిగా అర్థం తెలుసు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మది సుఖము బ్రతుకు నిమిత్తము. అంటే నెమ్మది సుఖము బ్రతుకు నిమిత్తం నీ ప్రార్థన చెయ్యాలి. అను నెమ్మది సుఖము బ్రతుకు కలగడానికి నీ ఏం చేయాలి? ప్రార్థన చెయ్యలేని వాడు ఎలాగుంది? నెమ్మది లేదు, లేదు. సుఖం అని చెప్పిన పదానికి అర్థం మరి పదముకి ఏమండి? సమాధానం. నీ ఇంటిలో సమాధానం ఉండాలంటే, నీ ఇంటిలో నెమ్మది ఉండాలంటే ఏం చేయాలి? చాలా మందిని మారు మనసు బాప్తిసం పొందిన క్రైస్తవ ఇంటిలో ఏం లేదు, ప్రార్థన కాదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, సమాధానం లేదు. ఎందుకు? ప్రార్థన లేదు కాబట్టి. దేవో ఇంటిలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ సినిమా, సీరియల్, అందరూ ఇక్కడ ఉన్నారా? అదే నేను మాత్రం ఉందా? నీ ఇంటికి సినిమా సీరియల్ చూసుకుంటే నీకేముండదు, సుఖం ఉండదు, అన్ని ప్రోగులే. సూత్రం సూత్రం. దైవజనుడు ఇంటిలో ఎలా ఉండాలి? ప్రార్థన ఉండాలి, సుఖం ఉండాలి. దేవునికి స్తోత్రం. నెమ్మది కలగడానికి నీ ఇంటిలో ప్రార్థన లైఫ్ ఉండాలి. నేనేం చెప్పినది అది కాదండి, అందరూ ఒక పాట పాడి ప్రార్థన చేయడం కాదు, వ్యక్తిగతంగా ఒక మూలలు ఏదైనా చోటలు కూర్చి గంటలు ప్రార్థన చేయించి ఉంటే, చేసుకొని ఉంటే నెమ్మది వస్తుంది, సుఖం. నెమ్మది సుఖం. నీ ప్రార్థనలు ఉన్న 4 విషయం, అది చెప్పడానికి సమయం లేదు, నీ ఈ విషయం పోతుంది. ఏమంటమ్మా ప్రార్థన ఎలాగ చేయాలి? ఉండండి. ఒకటి రెండవ వాక్యం అంటే రాజుల కొరకు అధికారుల కొరకు ఒకటి ఉంటమ్మా విజ్ఞాపనము, 2 ప్రార్థన, యాచన, ఇది 4 ఉండాలి. ప్రార్థన కొందరు ప్రార్థన ఇది ఉంటారు, ఈ 4 ఉండదు. ఏంటి 4? విజ్ఞాపన, ప్రార్థన, యాచనలు, కృతజ్ఞత. ఎప్పుడైనా డబ్బులు ఇస్తే వచ్చి చెప్తాను, ఇది చెప్పాలంటే డబ్బులు ఇస్తే వచ్చి చెప్తాను. ఇదే సరి అయిన ప్రార్థన, దైవజనుడు చేయినది. స్తోత్రం. అధికారుల వరకు ఇంకా రాజులు అంటే ఆయన అర్థం ఏంటంటే, ఎర్ర సముద్రములున్న ప్రెసిడెంట్ గారి కొరకు నీ ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? ఎర్ర సముద్రం ఉన్న ప్రెసిడెంట్ గారికి ప్రార్థన చేయని వాడు ఎవరు ఉండరు. ప్రెసిడెంట్ గారికి ఏదైనా అవసరం అంటే వెతికి ఆయన ఇంటికి వెళ్తాడు, కానీ ఆయన కోసం నిన్నే ఏ క్రైస్తవుడు నేను ఎలాగ పిలవాలంటే నాకు తెలియదండి. సోదరం, అవసరం వచ్చినప్పుడు ప్రెసిడెంట్ గారికి మీరందరూ వాడుకున్నారు, అనగా నీ కూడా దేవుడికి వాడుకున్నారు. అందరికీ ఉన్నారా? ఈ ఊర్లో ఉన్న అధికారి ప్రెసిడెంట్ గారు, ఆయన వరకు ఆయన కుటుంబం వరకు నీ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచి మాటలు చేసుకున్నప్పుడు సైలెంట్ కూర్చోకుండా చప్పడం కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ ప్రెసిడెంట్ గారికి కోసం ప్రార్థన చేయాలి. రాజులు అంటే మనం ఇక్కడ ప్రార్థన ప్రారంభించి మొక్కులకు వెళ్ళాలి. మొక్కు నుండి ఎక్కడికి వెళ్ళాలి? స్తోత్రం. అంటే జిల్లా ఏది? మీకే జిల్లా? మన్యం జిల్లా. అవును కదా, పార్వతీపురం జిల్లాకి ఇంకొక పేరు. ఆ జిల్లా కోసం ప్రార్థన చేయాలి. అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి? చంద్రబాబు అక్కడికి దగ్గర వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారి కొరకు ప్రార్థన చేయాలి. ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ఆయన తోడుగా ఎన్నెన్న మంత్రులు ఉన్నారో వారికి అందరికీ ఎమ్మెల్యే కొరకు, ప్రెసిడెంట్ కొరకు, కలెక్టర్ కొరకు, పోలీసు కొరకు దేవుడు విడుదల చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయని వాడు తక్కువ.
ఏంటి ఆ ప్రార్థన 4 విషయం. 1 విజ్ఞాపన, 2 ప్రార్థన, యాచనలు, కృతజ్ఞతలు. కృతజ్ఞత అంటే ఏంటి? మీరందరి దానికి పిస్తున్నది ఏది? దేనికి? కృతజ్ఞత చెల్లించడానికి పిస్తున్నారు. ఎవరు నీ భార్య ఒక టీ వచ్చి టీ తీసుకొని ఇచ్చినప్పుడు నీ ఏం చెప్పాలి? పరువు పోతాను చెప్పరు. ఇది చీర తక్కువ అయిపోయింది కొద్దిగా వేస్తుంది. అది కాదు అమ్మా ఈ బాగుంది థ్యాంక్స్. నీ అంగ్రాజ్య వారికి చూడండి, చిన్న ఏదైనా చేసిన అనుకో వెంటనే ఏం చెప్తారు? వందనాలు చెప్తారు, థ్యాంక్ యూ అని చెప్తారు. దేవుడి బిడ్డలు కూడా అలా ఎవరు ఏదైనా ఉపకారం చేసి ఏం చెప్పాలి? అయ్యా నీ చేసిన ఉపకారం కొరకు అలాగే ఎందుకంటే దేవుడు మనకు చేయని అన్ని ఉపకారం పట్టణ దేవుడికి ఏం చెప్పాలి? కృతజ్ఞత. ఊపిరి ఇచ్చినా ఇక్కడ ఆరోగ్యం ఇచ్చినా ఇక్కడ రోగం ఇచ్చినా ఇక్కడ అప్పులు బాధ ఇచ్చినా ఇక్కడ చెప్పి చూడండి అన్ని మారడానికి స్టార్ట్ అవుతుంది. అన్నింటికి ఏం చేయాలి? అమ్మా బాగుందా అంటే అడిగితే పోయిన వారం చర్చలు చెప్పారు. శూనేమి ప్రవక్త దైవజన అదకు వస్తుంది. అక్కడికి దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు దూరంగా చూసి అమ్మకి అడిగమ్మా అంతా క్షేమమైన, అంత క్షేమంగా ఉందా అంటే అడిగాడు. అలాగే కాదు, నీ బాబు క్షేమంగా ఉందా? 1 నీ భర్త క్షేమంగా ఉందా? 3 నీ క్షేమంగా ఉందా? అప్పుడు ఏం చెప్పారు? అంతా క్షేమమే. క్షేమమే లేదు ఆమె క్షేమంగా లేదు. క్షేమమైన పదానికి అర్థం చేయాలి. దిగిలన్నీ ఎబ్రాయి భాషలు సమాధానం ఉందా? నీకు సమాధానం ఉందా? నీ భర్తకి సమాధానం ఉందా? నీ కొడుకుకు కుమారుడికి సమాధానం ఏమంటే సమాధానం ఉందా? ఏంటి సమాధానం? ఇచ్చిన కొడుకు చచ్చిపోయి ఉన్నాడు. చచ్చిపోయి ఉండినప్పుడు అమ్మ ఏం చెప్తున్నారు? సమాధానంగానే ఉన్నదని చెప్పి ఏం చెప్తుంది? మీరు ఏం చెప్తాం దేవుడా? అంత గందరగోళంగా ఉన్నాడు. దేవుడు ప్రార్థన చేసి కాணிకలు ఇచ్చింది నా కోసం. దేవుడు ఏమేమి చేయలే. నేను చెప్తున్న దాన్ని చేస్తే మంచి దేవుడు, మంచి దేవుడు, చేయలేకపోతే చెడ్డ దేవుడు. అదే నేను చెప్తున్నారు సోదరుడు. చేయలేకపోతున్నప్పుడు ఏం చెప్పాలి? దేవా నా ప్రార్థనకి నీ ఉత్తరమైన సోదరం. అదే అదే అండి ఫీస్ట్ లోపల ఉందే సమాధాన లోపల నోట్లకు పలకదు. ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా దేవునికి ఎదురుగా ఏం చెప్పడు, సరగలాడదు. దేవుడు నాకు ఏమి ఇచ్చారు? స్తోత్రం. యోగా అని చెప్పారు. తన 10 పిల్లలు చచ్చిపోయారు, ఇల్లు పాడైపోయింది, ఆస్తి పార్టీ మొత్తం పోయింది, శరీరం మొత్తం కూలిపోయింది. భార్య దానికి ఉన్న భార్య విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? చెప్పండి. దేవుడు ఇచ్చారు, ఇచ్చాను. స్తోత్రం కలిగి ఎంత మంచి మాట ఏంటండి. అన్ని నాశనం అయినప్పుడు కూడా ఆ దైవజనుడు చెప్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగి దైవజనుడుగా మారండి. ప్రార్థన లైఫ్ దైవజనుడు అంటే పాస్టర్ గురించి కాదు అని మీరందరూ అలాగా అనుకున్నారు. దైవజనుడా అని పిలవబడిన పాస్టర్కి కాదు. పాస్టర్ కూడా ఇది ఉండొచ్చు కానీ అందరూ ఉన్నారు విశ్వాసులు. పాస్టర్ అందరికీ కలిసి పౌలు గారు చెప్పిన మాట ఏమనగా దైవజనుడా, దైవజనుడు అయిన దేవుని బిడ్డలు ఏమవ్వాలి? నీ ఇంటిని సింహాసనం కాక నీ ఇంటిని ప్రార్థన స్వరం వినబడాలి. న్యూస్ చూడొచ్చా? ఎస్ న్యూస్ చూడండి, కామెడీ చూడండి, నో ప్రాబ్లం. స్తోత్రం కలిగింది. సినిమా చూడద్దు, సీరియల్ అందరు ఉన్నారు కదా. ఇదన్నీ చూసిన వాడు ఎలాగ చెప్తున్నారు? స్తోత్రం కలిగింది. ఇవన్నీ చూడడం వాడు ఎలాగ దేవునికి స్తోత్రం చెప్తానండి నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగింది. స్తోత్రం చెప్పండి. దైవజనుడు ప్రార్థన మనిషిగా ఉండాలి. స్తోత్రం ఇప్పుడు అందరూ చెప్పండి. యేసయ్య దేవుడుగా ఉండి యేసయ్య పెద్దలు అక్కడ లేచి ఏం చేశారమ్మా? దేవుడుగా ఉండినప్పుడు ప్రార్థన అవసరమా?
దేవుడుగా ఉండే దేవునికి ప్రార్థన అవసరమా? అవసరం లేదు. అవసరమే. ఎందుకంటే ఆడు పరిచర్య కోసం దేవుడు ఏం చేస్తున్నారు? ఆమేన్. ప్రార్థన చేస్తున్నారు. నీ పరిచర్య కోసం, నీ బ్రతుకు నిమిత్తం నీ ప్రార్థన నీకు అవసరం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా నేను ఇద్దరికి మైక్ ఇస్తాను. బాప్టిజం పొందిన వాడు అందరూ చేయబోయి కదండి. బాప్టిజం పొందినవాడు, బాప్టిజం పొందినవాడు మీ చేతికి ఇప్పుడు మైక్ ఇస్తాను. నీ ప్రార్థన చేయొచ్చా? ఏంటండి అమ్మాకు ప్రార్థన రాదు, రాదు. ఏంటి ప్రార్థన? ఎరుగులు వాడి దగ్గరికి వెళ్ళి గలగల మాట్లాడితే వస్తాం, కానీ దేవుడి దగ్గర మాట్లాడని తెలియదు. ఎరుగులు పొరుగులు వాడితోని ఏం చేయిస్తుంది, గంటలు మాట్లాడదు. దేవుడితో ఏం చేయను. ఒక్క నిమిషం మాట్లాడలేదు. నీ ఎందుకు చర్చకి వెళ్తున్నారు? అయ్యా ఎవరైనా ఇద్దరు ప్రార్థన చేయండి అని చెప్తే ఇప్పుడు వరకు నీ చర్చని నీ ప్రార్థన చేశారు. అయ్యగారు చెప్పారు ప్రార్థన చెయ్యమ్మా అని చెప్పినప్పుడు మీకే అడిగారికి మీకే తెలుసు. సోదరు గారు మా చర్చలు కొందరు ఉండే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారు. బాకీ ఎవరు? వారికి ఆదివారం మాత్రం నోరు లేదు. ఆదివారం చర్చకి వచ్చినప్పుడు ఏం లేదు, నోరు. ఆ నోరు ఇంటికి వెళ్ళిన పోయినప్పుడు కొమ్ము గలగలగల చర్చికి వచ్చినప్పుడు మూగోలు తర్వాత మగవాడు. సోదరు పోనండి నేను చెప్పిన కానీ అంతే. స్తోత్రం కలిగేది. రెండు దైవజనుడు ఎవరండి చూడండి. మొదటి సమూయేలు పత్రిక, మొదటి సమూయేలు గ్రంథము 9:6-9 2 వాక్యం, 6వ వాక్యం 9వ వాక్యం 2 వాక్యం. వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగనుడు. ఒకటి అతడు ఏ మాట చెప్పెనో ఆ మాట నెరవేరును. 2 9 వాక్యం. ఇప్పుడు ప్రవక్త అన్న పేరు నొందిన వాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. అంటే ఎన్ని కోటి అంటే దైవజనుడు ఇలాగే కదా బైబిల్ నేర్చుకున్నాం. దైవజనుడు ఎలాగంటే గనుడు. 2 ఏ మాట చెప్పినా ఆ మాట నెరవేరును. అదే నెరవేర్చిన వాడు పూర్వము దీర్ఘదర్శి దీర్ఘదర్శి. ఆమె చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగేది. ఆమేన్. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగేది గాక. హల్లెలూయా. నీ దైవజనుడు అయితే నీ ఎలాగ ఉండాలి? గనుడు అంటే ఒడి తెలుగుని చెప్పండి. గనుడు దేవుడు బిడ్డ అయితే ఓకే ఎలాగ ఉండాలి? ఘనత ఉండాలి కొద్దిగా. అందరికీ ఏం లేదు, అసలు వాల్యూ లేదు. వాల్యూ లేదు. ఊర్లో నీ మాట ఎవరు చెప్పినట్టుగా చెయ్యను. మనం ఏమి ఈ మాట అంటే మాటలో నిలబడం, అందుకే ఘనత లేదు. అయ్యగారి దగ్గర అయ్యగారు నీ చెప్పిన కరెక్టే, అదే సరే. నీ వేరొకటి వచ్చినప్పుడు రాంగోడ్ పాస్టర్ గారు వచ్చి అమ్మా అలాగే కాదు, అయ్యగారు నీ చెప్పిన కరెక్టే కొడుకు వచ్చి చెప్పారు, నానా అది కాదు ఇదే సార్ నీ చెప్పిన కరెక్టే. భార్య అడిగి చేయరు, అయ్యా ఇది ఈ ముగ్గురు చెప్పిన కరెక్టే, ఇది ఏది నిజం అడుగు కరెక్టే. నీకు నేను చెప్పిన అర్థమైందా? ముగ్గురు చెప్పింది కరెక్టే, భార్య కూడా చెప్పారు. అడిగారు ఏంటి ఇలాగ మాట్లాడదా? నీ కూడా చెప్పినదే కరెక్టే. ఇది ఈ 4 చెప్పిన ఏదో కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు. చెప్పిన మాటకి నిలబడలేదు. హల్లెలూయా. దైవజనుడు ఆయన ఏమంటాడు? చెప్పే మాటలో నిలకడత్వం ఉండాలి. నీకే చెప్తున్న మాట అమ్మా, నీ దైవజనుడు అయితే నువ్వు గనుడుగా ఉండాలి. ఏది చెప్తున్నదో ఆ మాట మీద నిలకడత్వం ఉండాలి. నిలబడాలి. అంటే బైబిల్ చెప్పండి, నేను చెప్పిన మాట 15 కీర్తనలు చదవండి. 15 కీర్తన 15 దొరకరండి, సమయం పోతున్నారండి. దొరికిందా? నేను కూడా మెల్లగా తీసుకొని వస్తున్నాను. మెల్లకపోతే పర్లేదు. 15లో అది 4వ వాక్యం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగిన మాట తప్పడు. మీరు ఎలా ఉంది మాట? ప్రమాణం చేసి తప్పించేస్తారు మాటని. అత్తారయ్యారు హలో ఎలాగ చెప్తానమ్మా? ప్రార్థన వస్తావా మాట? వస్తానయ్య గారు. మళ్ళీ మర్రాడు నేను చెప్పినట్టు చెయ్యలేదండి, దైవజనుడు కాదు, అందుకే ఘనత లేదు. హలో అందరే ఓడిపోయినట్టు
ఏమవుతాడు? చెప్పినదికి నెరవేర్చిన వాడు ఏమవుతాడు? మారదు. ఏటమ్మా? అది కాదు, వాడికి నష్టం కలిగిన మాట ఏం చేయను. తప్పడు. నష్టం కలుగుతుంది, మాట ఏం చేయను. ఇచ్చిన మాట తప్పడు. అది చెయ్యాలి. నీ ఎన్ని నష్టం కలిగిన కానీ ఇచ్చిన మాట ఏం చేయాలి? నెరవేర్చుకోవాలి. నెరవేర్చుకుని అదే దైవజనుడు. ఈ నాలుగులందరూ ఏమని చెప్పుతున్నారు కానీ చెయ్యనది మాత్రం చెప్పండి, చెప్పినది చెయ్యను. హల్లెలూయా. ఏంటంటే నేను చెప్పాను ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు అది చెయ్యాలి, లేకపోతే నువ్వు చెప్పకూడదు. ఏం చెప్పుతున్నారో అది చెయ్యండి, చెయ్యనదే చెప్పండి. హల్లెలూయా. అదో నేను చెప్పిన నీకు అర్థమాడక కొద్ది కష్టం. స్తోత్రం కలిగింది. ఏది చెప్పుతున్నారో చెయ్యనది మాత్రము చెప్పాలి. స్తోత్రం. అందుకు చెయ్యలేనిది కూడా ఏం చేస్తున్నారు? దైవజనుడు అయితే ఎలాగ ఉండాలంటే చెప్పినట్టుగా చెయ్యాలి. అలాగా చెప్పినట్టుగా చెయ్యిన వాడు అయితే మీరందరూ ఏమవుతారు? గనుడుగా మారుతారు. గట్టిగా ఇంకా ఒక్కసారి. ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు డబ్బు దొరికిన వాడు మాత్రం లేదు చెప్పండి. ఎలక్షన్ వచ్చినప్పుడు డబ్బు తీసుకున్న వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. ఎలక్షన్ వచ్చినప్పుడు డబ్బు తీసుకున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. మా అమ్మో చాలా మంచి వాళ్ళు, ఎవరు తీసుకోలేదు. ఏమండి వారు ఇంకా దేవుడు పర్లం వెళ్తారు డబ్బు కోసం. పార్టీలు మ్యాచ్ చేస్తున్నాను. నా దగ్గరికి వచ్చారు డబ్బులు పట్టుకోండి. అప్పుడు ఒక చర్చలీలుగా వాక్య పరిచయం చేసి నిలబడుతున్నారు. డబ్బులు కట్ట తీసుకొని వచ్చి ఆయన వచ్చి నాకు చెప్పారు ప్రార్థన చేయండి, నేను గెలవాలని. నేను ప్రార్థన చేశాను. దేవా నీ చిత్తం అయితే నేనేం చేయాలి? గెలవాలి. అది ఇంతకంటే నోట్ ఇచ్చినప్పుడు నేను చెప్పాను నాకు ఇప్పుడు డబ్బు అవసరం లేదు, నేను ప్రార్థన చేశాను. అదేంటి పాస్టర్ గారు అంటే మీరు తీసుకోండి అండి. నేను తీసుకున్నాను. సోదరు ఎందుకు తీసుకోలేదు? నేను ఆయన ఓటు డబ్బు కోసం ఏం చెయ్యదు, అమ్మను బేరం చేసుకోండి. ఏం తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి డబ్బు తీశారు, జగన్ దగ్గర నుంచి తీశారు, బీజేపీ వాళ్ళ దగ్గర. నిన్ను వాళ్ళ మానిజులు ఎవరున్నారు? అందుకని క్రైస్తవుడికి ఏం లేదు, ఘనత లేదు. అందుకని నేనకే వెళ్ళి అక్కడ వెళ్ళి నిలబడితే అయ్యారు ప్రైస్తవుడు అని చెప్పారు. కూర్చొని నేను చెప్తున్నాను. నిన్ను చూస్తే ఆడేం చెప్తున్నాడు? డబ్బులు తీసుకున్న వాడే ఈడే. కుర్చీ కూడా ఇవ్వరు, నేల మీద నిలబెట్టేస్తారు. ఈయన డబ్బు తీసుకొని పార్టీలు మారేవాడు. డబ్బు తీసుకొని వాడు ఈడు మంచివాడు కదండి. మనమంటే వాడగాడు వెళ్తే ఆడ రెస్పెక్టిస్తాను. దేవునికి స్తోత్రం కలిగింది. ఎందుకంటే తెలుసా, డబ్బు కోసం మనం ఏం చేయరు, పార్టీలు మార్చుకో. పార్టీ మార్చి ఓటు చేయదు. నాకుంటే ఒక పార్టీ, అది మనసు. స్తోత్రం కలిగింది. అదే చెప్పండి. అన్ని పార్టీ నా దగ్గరికి వస్తున్నాయి. ఎన్ని పార్టీలు అందరూ వచ్చి ఓటించడం వస్తే ఓటిస్తాను. అవునండి. సంఘానికి చెప్పండి, అది మాత్రం చెప్పదండి. అది ఆడికి ఇష్టం. నేను ఇది చెప్తాను, అందరూ ఓటు చేయడానికి వెళ్ళమని చెప్తాను. అందరూ ఓటు చేయడానికి వెళ్ళమని చెప్పండి. కానీ ఏ పార్టీకి ఇవ్వమని చెప్పను. అది నా పని కాదు. నా పని వాక్యం చెప్తాం. దైవజనుడికి ఎలాగుండాలి? ఘనత ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగింది. ఘనత పొందిన వాడు అవ్వాలి. వాట్సాప్ పెడుతున్నాను, భయం. దెయ్యం పట్టిన ఒక ఆయనకి ఇది చెప్పచ్చు. దెయ్యం పట్టిన ఒక మనిషికి ప్రార్థన చేయడానికి ఒక పాస్టర్ చెప్పారు. నేను వచ్చి ప్రార్థన చేశాను. మొదటి 10,000 పంపించమని చెప్పారు. మొదటి 10,000 ఇచ్చారు. 2 రోజులు వచ్చి ప్రార్థన. మూడో రోజు నుండి రాలే. ఆడు 10,000 తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు వరకు ఇంటికి రాలేదు. ఇప్పుడు వరకు ఒక మనిషినే, ఆయన పేరు చెప్తారు, మంచిది కాదు. కొన్ని దినముల తర్వాత నన్ను కనిపించారు. అయ్యా ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చెప్పి వస్తారు. వెళ్ళారు. రాయగడ పెట్రోల్ కొట్టేసేయాలని వచ్చింది. రాయగడ ఇక్కడికి రావాలంటే 2,500 కావాలి. ఇక్కడికి రావాలంటే వెళ్ళి ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్ళడానికి. నేను ఇక్కడికి వచ్చేది దగ్గర ఉన్న ఊరు చెప్తే మీకు అర్థం అవుతుంది. అందుకని చెప్పలేదు. వచ్చి ప్రార్థన చేశారు.
ప్రార్థన మనం మీరు ఎలాగ కూర్చున్నారు కదా సాయి చర్చ లోపల అలాగ ఇంటి లోపల అందరూ కూడి వచ్చి మనమందరూ దేవునికి ఘనతపరిచి దేవునికి స్తుతించి ఆరాధించి ప్రార్థన చేయడం ఊరు వాళ్ళందరూ వచ్చారండి. వచ్చినప్పుడు దెయ్యం బట్టి మనుషులు కేకలు వేయడానికి ప్రారంభించినప్పుడే ఈయన గట్టిగా కేకలు వేసినప్పుడు ఈ సైడ్ ఉండిన పెద్ద ఒక బిందులు ఏం చేశారు, మధ్యలోకి పడిపోయారు. ఆ బిందులు పడడానికి ఏం ఛాన్స్ లేదు. ఆ బిందులు అక్కడ నుండి ఛాన్స్ లేదు. మనమందరం అవరోధం చేశారు. బిందులు ఏమైందండి, ఎవరు తల మీద పడలేదు, దేహంలో ముక్కలేదు, అలా కిందకి పడింది. కిందకి పడిన వెంటనే దెయ్యం చెప్పారు నేను ఇప్పుడు వెళ్ళిపోతాను అన్న. అప్పుడు ఊరు వాళ్ళు అందరూ వచ్చి నాకు ప్రయోగాలు మా ఊరు నుండి పంపించేయండి. నేను చెప్పాను మీరందరూ మారు మనసు పొందితే నేను అలాగే చెప్తాను. మీరందరూ మారు మనసు పొందుకుంటే అప్పుడు నేను దయ్యమా ఇక్కడ నుండి ఏం కావాలి అంటే అదావదంటే దయ్యం ఇక్కడ ఉండిపోవాలి. ఊరు తెలియాలంటే బందరెప్పుకి వెళ్ళాడు రండి. ఆనంద భాష గారు ఉన్నారు. ఈయన ఎప్పుడు నాతో వెనకలు ఎలా ఉన్నాం. సోదరు కలిగింది. నేను చెప్పనంటే నాకు ఇచ్చింది ఎంత అంటే 500 ఏంటండి పూర్తిగా విడుదల పొంది ఇప్పుడు కూడా నేను ఎక్కడ మీటింగ్ దగ్గర వచ్చినాడు పరిగెట్టి వస్తుంది. ఇచ్చినది నేనేమో అడగలేదు. అదే ఆడ ఏదైనా పోకలు వేసారో అది తీసుకొని నన్ను పిలిచిన వాడు ఆడు కాదు, నన్ను పిలిచిన వాడు ఎవరండి. నేను చెప్పిన మాట ఏంటంటే మన ఘనత పోగిన పని మనం ఏం చేయకూడదు, మనం చెయ్యకూడదు. ఘనత పోగిన దైవజనుడిగా ఉన్న ఘనత పోయే పని బిడ్డలకున్న ఘనత పోగడం చేయని పని ఏమి చెయ్యకూడదు. అలాగే చెయ్యకూడదు, అలాగే చెప్పకూడదు. అలాగని ఏం చేయాలి, చెప్పకూడదు. చెప్పినది మాత్రం చెయ్యాలి. స్తోత్రం. మూడవది దైవజనుడు 9 వచనములు రాయబడింది. మూడవది మిషన్ ఏముండాలండి, ఏముండాలండి దర్శనం ఉండాలి. ఏంటంటే చెప్పండి అందరికి. దీర్ఘదర్శి. స్తోత్రం. దర్శనం కొందరికి ఏం లేదు, దర్శనం లేదు. ఏంటి దర్శనం? సామర్థన పుస్తకం యొక్క మాట ఉంది కదా, రాయగలిగిన పిల్లలకి ఆ మాట తెలిసి ఉండదు. చర్చ నేను అయినప్పుడు కూడా మాట్లాడాలి. దర్శనం లేక ప్రజలు నశించిపోతున్నారు. అది ఈయనకి తెలుసా లేదా ఇప్పుడు తెలుసు. నా తోడుగా వచ్చిన వాళ్ళకి ఎంత ఏదైనా అర్థం తెలుసు. 29 అధ్యాయము సాధనవది వాక్యం సామధులు 29:18. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఏంటండి దేవోక్తి లేని? దేవోక్తి. దేవోక్తి అంటే ఏంటి తెలుగులో? కోడలు వెళ్ళిన పిల్లలు రే ఆడి పిల్లలు ఈశ్వరు. దేవోక్తి అంటే తెలుగులో దైవోక్తి. దైవ భక్తి కాదు, దైవోక్తి. ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ బైబిల్. Where there is no vision. Where there is no vision. విషన్ అంటే ఏంటో? విషన్ విషన్ VISION. వినడం కదరా నాయన. విషన్ విషన్. నీ చెప్పరా నిన్న యొక్క కాలేజీ పంపించిన దీర్ఘవీక్షి అంటే విషన్ అంటే దర్శనం. ఏముండాలి నీకు? దైవజనుడు అయితే ఏముండాలి? దర్శనం ఉండాలి. ఏంటి దర్శనం? దర్శనం లేకపోతే ఏమవుతున్నారమ్మా? అలాగే చదువు, అలాగే చదువు. అలాగే నీ బైబిల్ అడిగి కిందకి అలాగే రాయాలి. దేవోక్తికి వేరే తెలుగు ఇంగ్లీష్ చెప్తే దర్శనం. అలాగే చదవండి. దర్శనం లేని ఎడల ప్రజలు ఏమవుతుంది? కట్టు లేక అర్థం చెప్పండి. కట్టు లేక తిరిగిదాన్ని అంటే ఏంటి? కట్టు లేకుండా ఏమంటామా నేను అర్థం? మరి కట్టు లేకపోతే మన ఊర్లో తిరిగిన పశువులాగే. అది ఊర్లో తిరిగిన పశువులకి ఏం లేదు, కట్టు ఉండదు. అదే దర్శనం లేని వాడికి ఏముంది? దర్శనం ఉన్న వాడికి కట్టుబాటు ఉంది. దర్శనం ఉన్న వాడికి ఏముంది? కట్టుబాటు ఉంది. అందరికి ఏం లేదు, కట్టుబాటు లేదు. ఏడపడతాడు సంచిలా తిరగడమే. ఉసిరికాయ కదా, ఉసిరికాయ. ఉసిరికాయ తెలుసా మీకు అందరికి? ఉసిరికాయ తెలుసు కదా, ఈ ఊర్లో ఎక్కువ ఉంది కదా, మనకి ఉసిరికాయ. ఉసిరికాయ ఉసిరికాయకి ఏమంటారు పూజ భాషలో? ఏమో ఉసిరికాయ ఒక్క వస్తా తీసుకొని ఇక్కడ పడేస్తే అనుకో ఎలా ఉందమ్మా?
ఇక్కడ వేసారు ఊసరిగా ఎక్కడ కనబడుతుంది? ఆ కింద నేల వరకు కనిపిస్తుంది. ఇక్కడ వేస్తా అంటే ఆ రోడ్డు వరకు వెళ్ళిపోతుంది. ఎందుకు? కట్టలేదు కాబట్టి. అనగాండి కొందరు ఇక్కడ వేస్తుంది, ఎక్కడ వేస్తే ఇంకెక్కడ మొలుస్తాడు. నీకు ఏదైనా కట్టబడి ఉందా? కొందరికి అక్కడ సమస్య ఉందా? నో సమస్య. అడిగి ఏం లేదు, సమస్య లేదు, సమస్య లేదు. సమస్య లేకపోతే కట్టుబాటు లేదు. హలో, ఏ సంస్థలో రెండు సంస్థలో లేదు, అందుకే కట్టుబట్టలేదు కదా. లోకంలో జీవించినప్పుడు మనకేముండాలి? అన్ని సంస్థలు సంస్థ. ఏదైనా ఒక సంస్థతో సంబంధం కట్టుబాటు ఉండాలి. ఏదైనా ఒక చర్చతో ఏముండాలి అంటూ అందరికీ ఏం లేదు. మొత్తం చర్చ అన్ని చర్చి ఇల్లుగా సభ్యుడే అందరికీ. మీరందరూ ఇక్కడ ఉన్నారంటే లేనట్టుగా అనిపిస్తున్నారండి. కట్టుబాటు ఉండాలి. దర్శనం ఉన్న బిడ్డకి ఏముంది? కట్టుబాటు ఉండాలి దేవుడికి. అదే దైవజనుడు. చెప్పండి. దైవజనుడు ఒకటి ఘనత పొందినవాడు, రెండు చెప్పినట్టుగా చేయనవాడు, మూడు దర్శనం చెందినవాడు. దేవుడికి స్తోత్రం కలిగిన సరే సరే అమ్మా. మనము చదివిన వాక్యములకు ఒక్కసారి కూడా రండి. మొదటి సభ్యులు 9:6 వాక్యము, 6 వాక్యము. మొదటి సభ్యులు 9:6. నీ ఎప్పుడు వాక్యం చదివితే ఎప్పుడు చదివితే ఈ 9 అది ఎప్పుడు ఈ పట్టణంలో అంటే ఈ పట్టణములు కాపాడిన ఒక దైవజనుడు. అంటే పట్టణములు ఉన్న దైవజనుడు ఆ పట్టణములకి ఏం చేసినాడు? కావలవాడు. ఆ పట్టణములకి ఏం చేయాలి? కాపల కాసిన వాడు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. అది కూడా ఈ రాత్రి చెప్పి మాట ముగిస్తుంది, సమయం పోయిన కనుక. సోదరు త్వరగా యెహెజ్కేలు గ్రంథము 3:17. నరపుత్రుడా, ఇశ్రాయేలులకు కావలిగా నేను ఆమె చెప్పండి. ఇశ్రాయేలుకి నియమావళి ఇది దేవునికి స్తోత్రం చెప్పండి. అదో ఎర్ర సముద్రములకి నువ్వు నేను ఒక కావలి వాళ్ళుగా ఉండాలి. స్తోత్రం. ఈ ఊరికి మనం ఏం చేయాలి? కాపలు కాయాలి. స్తోత్రం. ఈ దైవజనుడు అయితే ఈ పట్టణములు ఈ ప్రాంతములకి ఏం చేయాలి? ఆ ప్రార్థన చేసి పట్టణములకి ఏం చేయాలి? కావలి వాళ్ళుగా నిలబడాలి. స్తోత్రం కలిగింది. అక్కడ 17 యెహెజ్కేలు గ్రంథము మనం ఇప్పుడు చదివారు కదా. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయం 18 నుండి కిందకి చదవండి. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించునట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వారిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమును నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. నీ చెప్పలేదు. ఈ పట్టణ కాపుల వారు ఏం చేయాలి? పట్టణ కొరకు ఏం చేయాలి? ప్రహరీ అంటే తెలుగులో మన భాషలు, ఒరియా భాషలో ప్రహరీ. స్తోత్రం. కావలి వారు. స్తోత్రం. రాత్రి పగలు ఏం చేస్తున్నారు? పట్టణములు ఏం చేస్తున్నారు? కాచుకొని నిలబడిన వ్యక్తి ఏం చేయాలి? ఏదైనా సమస్య వస్తున్నారు ఏడదా అది తెలియబడచాలి. ప్రమాదం వచ్చినప్పుడు. స్తోత్రం. ప్రమాదం వచ్చినప్పుడు 31 చూడండి. యెహెజ్కేలు గ్రంథం 31 అధ్యాయము కిందకి 2 నుండి కిందకి చదవండి. 2 నుండి. నరపుత్రుడా, ఐగుప్తు రాజైన ఫరోతోను అతని సమూహముతోను ఇట్లనుము, గరుడవైన నీవు ఎవరితో సమానుడవు? అసూరియులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండి. ఎక్కడ చదివారు మీరు? 31:22. 32వ అధ్యాయము
2, 3, 4 ఎలాగ చదవండి. నరపుత్రుడా, నరపుత్రుడా, ఐగుప్తు రాజైన ఫరోను గూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపుము. జనములలో కొదమ సింహము వంటి వాడవని నీవు ఎంచబడితివి. జనములలో మొసలి వంటి వాడేవై. సారీ అమ్మా, 33వ అధ్యాయం 33:2 నుండి కిందకి. నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లనుము, నేను ఒకానొక దేశము మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలి వాడిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన బాకా ఊది. బోర బోర చూడలేదా? ఊదేది బోరకి ఇంకొక పదం బాకా. పాతకాలంలో మీకు తెలుసు కదా, పాతకాలంలో ఏదైనప్పుడు మైక్ లేని టైంలో ఏది ఇలాగ బోరే. అదే చెప్పుతున్నారు. ఆ పట్టణంలో నీ కాచుకున్నప్పుడు ఆ పట్టణంలో ఖడ్గం వచ్చినాయంటే అర్థం ఏమంటే ఆ పట్టణంలోకి యుద్ధం చేయడానికి శత్రువు వచ్చినప్పుడు ఇది నీ కావలి వారికి తెలిస్తే వెంటనే చెప్పాలి, జనులకే చేయాలి, తెలియపరచాలి. స్తోత్రం. ఇప్పుడు మనం ఈ రూట్కి మనం వెళ్తున్న కారు మీద బైక్ మీద అందరూ వెళ్తున్నప్పుడు అప్పుడు ఏమవుతున్నారండి, అంబులెన్స్ వచ్చిన్నారు. అంబులెన్స్ వచ్చినప్పుడు ఏమొస్తున్నారండి, సౌండ్ అండి, వాళ్ళు బాగా అలా సౌండ్ సౌండ్ వస్తున్నారు. సౌండ్ వచ్చినప్పుడు రోడ్ మధ్యలో ఉన్నవాళ్ళు అది ఏం చేయాలి, ఇక్కడ సైడ్. మా ఊర్లో ఏం చేయాలి, సైడ్ ఇవ్వలేదు అమ్మ, లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయింది. సామంటే వెళ్ళిన వెంటనే బండి అన్ని ఏం చేయాలి, సైడ్ ఇవ్వలేకపోతే వాళ్ళ మీద కేసు అవుతుంది. ఎందుకు అలాగే కేసు అవుతున్నారు? ఎమర్జెన్సీ లోపల ఉన్న మనుషులు మరణ కొరకు పోరాడుతున్నారు. ఆ మనుషులకి వెంటనే ఎక్కడ తీసుకొని వెళ్ళాలి, మెడికల్ కి తీసుకొని వెళ్ళాలి. కాబట్టి ఈ రోడ్డు ఉన్న వ్యక్తిని అందరూ ఏమవ్వాలి, సైడ్ వారి. ఆ సౌండ్ వినినప్పుడు అదే విధంగా దేవుడు బిడ్డలు ఒక కావలి వారిగా ఉండినప్పుడు నీ పట్టణంలో నీ గ్రామంలో ఏదైనా శత్రువైన సాతాను వచ్చి నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు కావలి వారు ఏం చేయాలి, బాగా ఊరాలి. సువార్త ప్రకటించాలి. సువార్త బాగా ప్రకటించినప్పుడు వారు మరణం నుండి శత్రు శాతాల నుండి తప్పిపోతుంది. ఇదే దైవజనుడు చేయన పని. ఏమండి, 17వ వాక్యం 3వ అధ్యాయం 17వ వాక్యం మీరు మర్చిపోగలేదు అనుకున్నారు. 17, 18 నుండి కిందకి 3వ అధ్యాయం 17, 18. నరపుత్రుడా, ఇశ్రాయేలులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ నీవు అతనిని హెచ్చరిక చేయకయు. తిరిగిన వాడికి ఏం చెప్పాలి, హెచ్చరిక చెప్పాలి. ఏం చెప్పాలి? అక్కడ ఉంది, నరపుత్రుడు ఇశ్రాయేలులకు కావలివానిగా నేను నియమించాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయాలి. చెప్పాలి. ఏంటి నా నోటి మాట అంటే నా నోటి నుండి వచ్చిన వాక్యము నీ తెలుసుకొని వారికి ఏం చేయాలి, తెలియబడతారు. ఏంటి తెలియబడతారు? ఆ సహోదరుడు తాగుబోతు, వీడికి తాగిన వాడు, ఖైదీ తిన్న వాడు, సారే తాగిన వాడు మనుషుడా, నీ దేవుడు వాక్యాన్ని సరే చచ్చిపోతాను, నీ చచ్చిపోతే నరకములకు వెళ్తాను అని దేవుడు వాక్యం చెప్పుతున్నారు. అందుకని నీ మారు మనసు పొంది తిరిగి రమ్మని అతనికి నీ ఏం చేయాలి, చెప్పాలి. ఎలాగా చెప్పాలి, బాకా ఊది చెప్పాలి. సోదర కలిగి అనగా చెప్పినప్పుడు ఏమవుతుందనమ్మా, అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతని హెచ్చరిక చేయకయు అతడు జీవించునట్టు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వారిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. నీ అది చెప్పలేదు అనుకో, నీ ఆడికి ఆ దుర్మార్గుడు తాగుబోతు, వీడియో ఏంటి, ఖైదీ తిన్నవాడు, అన్ని చేసిన వాడు, మోసం చేసిన తిరిగిన వాడికి నీ చెప్పలేదు అనుకో,
ఆయన దుర్మార్గములు చచ్చిపోతే వారి రక్తం నీ మీద ఉత్తరవాదిగా ఉంటాడు. అంటే వారి రక్తం ఇంటికి వచ్చిన వాడికి బోధన బట్టి నీ అక్క చెల్లి ఆయన అమ్మ చెల్లి ముద్దమ్మ పెద్దమ్మ గిద్దమ్మ అందరు వచ్చి మంచి మంచి బోధన తిని వెళ్ళినప్పుడు చెప్పు, తల్లి మాల మనసు పొందు, మాల మనసు పొందు, బాప్టిజం పొందు, లేకపోతే నీ ఏమవుతుంది, నరకానికి వెళ్ళిపోతామని నీ చెప్పలేకపోయినా అనుకో, ఆ వ్యక్తి చచ్చిపోతే వాడి రక్తం నీ ఉత్తరవాది. ఆడ చచ్చిపోయిన దానికి నువ్వు ప్రతివిందిగా మారుతావు. ఎంతమందికి అర్థమైందండి? ముద్దమ్మ చెల్లమ్మ కన్నమ్మ అని చెప్పుకొని అన్నం పెట్టి పంపించడం కాదు, ఆయనకు అన్నం పెట్టినప్పుడు ఇది కూడా పెట్టు. స్వార్థపడి అందించే పొరిగిల వారికి చెప్పు. ఎక్కువ చెప్పక్కర్లేమో, పాపము నుండి చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాను, పాపముల నుండి విడుదల పొందని యేసయ్య రక్షకుడుగా నీ చెప్పిన ఏడలా ఆ రక్తం నీ తల మీద ఉత్తరవాది అవుతుంది. ఒకవేళ నీ చెప్పలేదు అనుకో, నువ్వే ఉత్తరవాది. అదే అలాగే చెప్పిన వాడు ఎవరండి? అలాగే చెప్పిన వాడు ఎవరండి? అలాగే చెప్పిన వాడే కావలివారు. కావలివారు స్తోత్రం కలిగినగా. నేను ఇక్కడ అక్కడికి వండి తోలుకొని వెళ్ళినప్పుడు 3 గేట్లు ఉందండి. 3 గేట్లు ఎవరున్నారు? కావలివాడు ఉన్నాడు. కావలివారు ఉన్నారు. ఎందుకు కావలివారు ఉన్నారు తెలుసా? ట్రైన్ వచ్చినప్పుడు ఆ గేట్ ఏమవుతుంది? ఏసీ వేయలేదు అనుకో, బళ్ళు గుద్దుకుంటాయి. అన్ని కారు వచ్చినది ఏది బండి వస్తుంది, ట్రైన్ వచ్చి అందరికి ఏమవుతుంది? ప్రమాదం జరిగితే ఎవరు ఉత్తరవాది? ఆ కావలివాడు ఉత్తరవాది. ఉద్యోగం పోతుంది. నీ కూడా అలాగా నీ మారు మనసు పొందారు, బాప్టిజం పొందారు. ఈ విషయం ఇప్పుడు వరకు నీ ఊళ్ళో ఉన్న వారికి, నీ ఇరుగుల పొరుగుల వారికి, నీ వ్యక్తికి ఇప్పుడు వరకు ఏం చెప్పలేదు, సువార్త చెప్పలే, యేసయ్య గురించి చెప్పలేదు, బైబిల్ వాక్యం చెప్పలేదు, అలాగే నీ చెప్పలేదు అనుకో, వాళ్ళు చచ్చిపోతారు, పాపం చచ్చిపోతారు. కానీ వారు రక్తం నువ్వే ఉత్తరవాది. ఎవరండి? నీ కావలివారండి. నీ ఊరికి నీ కావలివారండి. ఎర్ర సముద్రం మీద నీ కావలివారండి. నీ ఊరికి నీ కావలివారండి. ఆంధ్రకి మనం కావలివారండి. ఇండియాకి మనం కావలివారండి. కావలివారా, ఈ పని చేయండి, ఈ స్వార్థ ప్రకటించండి. వచ్చినప్పుడు తెలియపరచకుండా మౌనంగా ఉంటే దేవుడు నిన్ను వదలడు. సరే, చెప్పడానికి నేను ఇంకా సమయం కూర్చుంటా, నాకు తెలుసు. స్తోత్రం కలిగి మాట ఏమనగండి, యేసయ్య ఏం చేశారమ్మా? 13వ అధ్యాయం 7 నుండి కిందకి చదవండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 7 నుండి కిందకి 6 నుండి చదవండి. పర్లేదు, త్వరగా అదే చదివి నా మాట ముగిస్తాడు. ఓకే. మరియు ఆయన వారికి ఉపమానము చెప్పారు. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయుదు అని అతనితో చెప్పాను. ఎవరికి చెప్పారు? ఆ తోట కావలివారికి చెప్పారు. స్తోత్రం. ఆ తోట కావలివారి ఎన్ని సంవత్సరం ఆ తోటంలో ఉన్న అంజూరు చెప్పారు కలిసి 3 ఏళ్ళ నుండి ఆ తోటం ఏం చేశారు? కాపలా కలిసారు. కానీ ఒక్క అంజూరు చెట్టు ఇప్పుడు కూడా లేదు. స్తోత్రం. కావలివారికి ఎవరు అడిగారు? యజమానుడు అడిగారు. ఇంతవరకు 3 సంవత్సరం ఉండి ఫలం ఇవ్వలేదు, అందుకని చెట్టుకే చేయాలి. అప్పుడు కావలివారు ఏం చెప్పారు? ఒక సంవత్సరం కూడా దానికి అవకాశం ఇది. అవకాశం ఇచ్చిన తర్వాత ఏం చేశారు? దాని చుట్టూ ఏం చేశారు? ఎరువేసి ఈ సంవత్సరం వరకు అతనే ఏం చేశాడు? ఉండనిమ్ము అని చెప్పారు. సోదరుడు 3 సంవత్సరం
ఇది దేవుడు ఒక ఉపమానం చెప్పారు. ఏంటంటే 3 సంవత్సరం 3.5 సంవత్సరం యేసయ్య లోకములో సువార్త ప్రకటించారు. ఆమేన్. ఎంతమందిలో అభిషేకం, ఎంతమందిలో స్వస్థత పొందారు, ఎంతమందిలో స్వస్థత పొందారు కదా. వారందరూ మారు మనసు పొందారు లేదు. స్వస్థత పొందుతున్నారు అనుకున్న ఆడు మారు మనసు పొందుతారు. అలాగే అయితే యేసయ్య వాక్య పరిచయం చేసినప్పుడు చాలా మంది స్వస్థత పొందారు. ఎవరు కూడా మారు మనసు పొందారు. వారందరూ ఎందుకు వచ్చారు? రొట్టె తినడానికి, స్వస్థత పొందడానికి, స్వస్థత చూడడానికి, స్వస్థత పెరగడానికి వచ్చారు. కానీ మారు మనసు పొందడానికి రాలే. యేసు ప్రభు అందరికి శిష్యులకి చెప్పారు, మీకు కూడా వెళ్ళిపోవడానికి ఇష్టం ఉంది, వెళ్ళిపోవచ్చు. అప్పుడు పీతర్ గారు చెప్పారు, కాదు ప్రభు, నీ దగ్గర ఏముంది? జీవన్ కలిగిన వాక్యం ఉంది. మనం ఎక్కడికి వెళ్తామని నేను రాత్రి చెప్తున్నాను తల్లి, నీకు దేవుడు 3 సంవత్సరము సమయం ఇచ్చారు. 3 సంవత్సరం అంటే చెప్పండి, మీకు ఎంత ఏడు తెలుసు చెప్పండి. 3 సంవత్సరాలు. మొదటి సంవత్సరం మొదటి బాల్యకాలం. మొదటి సంవత్సరం ఏంటి? బాల్యకాలం అంటే ఇలాంటి వయసు. రెండవది యవ్వనకాలం. మూడవది ముసలితనం. నాలుగవది ఒక బోనస్ నీకు దొరికింది. హల్లెలూయా. ఇప్పుడు నీకు ఇప్పుడున్న సమయం దేవుడు 1 సంవత్సరం ఫ్రీగా దొరికింది నీకు. ఆ దొరికిన టైంలో ఏం చేశారు? కావాలి వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు? మళ్ళీ ఫలం పొందుకున్నావా లేదా అని నీ వరకు కావాలి వాళ్ళు కాచున్నారు, కానీ ఫలం ఇవ్వలేదు అనుకో. ఈ ఒక్క దినములు నిన్ను నరికి వేసి పడిపోయారు. ఇప్పుడు సమయం దొరికిన సమయంలో దేవుడు వైపు తిరిగా అది గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడున్న సమయం నీకు బోనస్ ఫ్రీగా దేవుడు ఇచ్చాడు. ముసలితనం తర్వాత నీకు దొరికిన సమయం ఫ్రీగా దొరికింది. కావాలి వాళ్ళ నీ ఏం చేయాలి? నీ పని కరెక్ట్ గా చేయండి. అందుకే దైవజనుడు యొక్క కారుడు తనములు కాపిల్లవాడే కావాలి. నీ ఊరు కొరకు, ఎర్ర సముద్రం కొరకు మాత్రం కాదు, ఆంధ్ర రాష్ట్రం కొరకు మాత్రం కాదు, భారతదేశం కొరకు దేవుడు కూడా ఏం చేయాలి? కన్నీరు కాల్చి ప్రార్థన చేయాలి. ప్రభు, ఈ ప్రజలు నశించిపోకుండా, ప్రభు ఈ తాగుబోతు నశించిపోకుండా, ప్రభు ఈ ఊళ్ళో దీపపడకుండా ఊరు కొరకు కన్నీరు కాల్చి ప్రార్థన చేయడం కావాలి. వారు ఉంటే ఈ రాత్రి అటువంటి వారే దైవజనుడు. కొందరు అనుకున్నారు అయ్యారు బోర్డు దగ్గర అమెరికన్. నాకు ఒకరోజు నాకు అకౌంట్లో ఎంత ఉందో చూపించారా? మీకు చూపించారా లేదా? ఎంత ఉంది? ఎప్పుడు 10,000 ఉంది. అదే చూపించారు. నాకు అమెరికన్ తినే పైసలు కాదు, మా సంఘ బిడ్డలు ఇచ్చిన పైసే. నా సంఘ బిడ్డలు కష్టపడి పని చేసి, పొలమేర పని చేసి, కూలి పని చేసి, సిమెంట్ మూట మోసుకొని వచ్చిన దశభాగా ఆదివారం ఒక వారం ఎంత దొరుకుతుందో దానికి దశభాగం నాకు ఇస్తున్నారు. ఆ డబ్బు దొరికి ఊరు తిరిగి సువార్త ప్రకటిస్తున్నారు. 40 సంవత్సరాలు సువార్త ప్రకటించినప్పుడు నాకు ఇప్పుడు మనకి ఇల్లు లేదు. సంపాదిస్తే ఇల్లు కట్టచ్చు. సోదరం, ఎందుకు నాకు చెప్తున్నారంటే ఇదన్నీ దేవుడు కావలి వారుగా ఎంచిన కాబట్టి. నాకు తెలిసి ఎందుకంటే సొంత ఊరు కులము పుట్టిన దేశం విడిచిపెట్టి ఈ దేశంలోకి వచ్చిన ఎందుకంటే తెలుసు కొందరు కూడా మారు మనసు పొందాలి. నా సర్చిన ఒక సహోదరుడు వచ్చాడు. ఆయన భయంకర సీరియస్ అయిపోయింది. సిలింగ్ పెట్టారు. తీసుకొని చచ్చిపోని సావసింది ఉండేది. వచ్చి తీసుకొని ప్రార్థన చేసి సెలింగ్ నుండి దేవుడు విడుదల ఇచ్చింది. నా కాదు, దేవుడు విడుదల ఇచ్చి స్వస్థపరిచి 3 నెలల వరకు కరెక్ట్ చర్చకు వచ్చారు. తర్వాత ఆడ ఏం చేశారు? చరిష్ట మానేశారు. 1 సంవత్సరం. ఇప్పుడు 1 వారం మునుపు ఆ కుమారుడు చచ్చిపోయారు. నాకు నో ప్రాబ్లం. చచ్చినప్పుడు నేను వెళ్ళి చూశాను. వచ్చాను. నా పని అయిపోయింది. ఏంటి చెప్పాల్సింది చెప్పడం చెప్పింది. యేసయ్య రక్షకుడు. పాపములు, సిగరెట్, గంజాయి, దేవుడికి సొంత తాగిన మారు మనసు పొందుకోని చెప్పిన కాబట్టి ఇదన్నీ 3 నెలల వరకు ఏం చేశారు? మానేశారు. అప్పుడు ఊరు వారు చెప్పారు, అయ్యారు ఎలాగో చెప్తాను, నీ కొంచెం ఏం చేశారు చేయరా? ఊరు వారు చెప్పినట్టుగా నేను వెళ్ళి చాటి చూడడానికి ఊరు వారు అందరూ వెనకే తిరిగి వెళ్ళిపోయారు. చచ్చిపోయినప్పుడు ఇప్పుడు అది తాగలేనా అనుకో,
ఇప్పుడు కూడా బతుకుతావు. సోదరుడు, నీ అనుకున్న స్థితి కాదు ఇది. ఎందుకు నేను చెప్తున్నారే, నరకం నీ ఊహించినట్టు కాదు సోదరు. లోకములు నీకు 70-80 సంవత్సరాల వరకు నీ బ్రతికి ఉండొచ్చు, కానీ నరకములు పడితే తరతరములు యుగ యుగములో అగ్ని విధి ఏమవుతుంది? అగ్నిలో 24 గంటలు ఏడుపు తప్ప ఏమి ఉండదు. అక్కడికి పడకుండా చేయడానికి ఇష్టం కనుక నీ దగ్గరికి స్వార్థ ప్రకటించిన దైవదాసులు రోడ్డు కూడా నడిచి వెళ్ళినప్పుడు ముగ్గురు పిల్లలు వచ్చి చెప్పారు, అయ్యగారు నరకానికి వెళ్ళిన రూట్ కొంచెం చెప్పమని. ఎలాగ చెప్పారు? నరకానికి వెళ్ళిన రూట్ చెప్పారంటే అయ్యగారికి రూట్ తెలుసాను. అయ్యగారికి ఏలం చేయడానికి చెప్పారు. అయ్యగారికి ఎగటాలు చేయడానికి జగటలు ఆడేది. అయ్యగారు చెప్పారు, నాయనా ఈ రోడ్డు తన్నుకి వెళ్ళిపోతే నరకానికి వెళ్ళొచ్చు, ఈ రోడ్డుగా వెళ్ళిపో. అయ్యగారికి చెప్పి ఏం చేశారు? అయ్యగారు సువార్త కోసం వెళ్ళిపోయి సువార్త ప్రకటించి తిరిగి వచ్చినప్పుడు ఏమైందని తెలుసా? అక్కడ ఎందులో చాలా మంది అక్కడ నిలబడుతున్నారు. ఏంటి మనుషులందరూ ఇక్కడ నిలబడుతున్నారని చూసుకుని ఆడి మధ్యకి వెళ్ళి చూసినప్పుడు ఈ ముగ్గురు పిల్లల మీద ఒక ట్రక్ వచ్చి ఒక బండి వచ్చి ఏం చేశారు? గుద్దేసి ముగ్గురు ఏమైంది? వెంటనే ఆడ దగ్గర నిలబడుతున్నాయినా నరక ఇంత దగ్గర ఉన్నది నాకు కూడా తెలియదు. నరకం ఏడుచుకొని రాత్రి దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మ ఈ రోజు గట్టిగా మాట్లాడుతున్నారు. సముద్రాన్న మరణం నీ దగ్గర ఉన్నారు. చోట్ల క్షణం నీ చచ్చిపోయినారుకో మనమందరం పర్వాలు చేరిపోయినప్పుడు నీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళిపోవాలి. అందుకే ఈ పని చేస్తున్నది. ఏ పని? కావలి బాగా సువార్త ప్రకటిస్తున్నారు. అందరూ మానవలసి పొందు, అందరూ రక్షణ పొందు, అగ్ని నుండి పారిపో. ఇది కదా యోహన్న గారు చెప్పినది. అవునా? 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మారు మనసుకు తగిన ఫలం పొందుకో. స్తోత్రం కలిగినగా. అవును కదమ్మా, 3వ అధ్యాయం వాక్యం వేసుకోవడం మాత్రమే కరెక్టా లేదా? అతడు పరిసయ్యులలోను సద్దూకాయులను అనేకులు బాప్తిసం పొందుట వచ్చి చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వారు మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. హల్లెలూయా. రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు. అదే ఈ రాత్రి నేను మాట్లాడుతున్నాను. దైవజనుడుగా నీ మారండి. 1 దైవజనుడు ప్రార్థన పరుడు. 2 దైవజనుడు గనుడుగా. 3 దైవజనుడు గనుడును చెప్పినట్టుగా చేయని వాడు దర్శనం ఉన్నవాడు. 4 మూడవది కావలి వారు. ఈ రాత్రి కావలి కాచండి. నీ ఊరికి, నీ కుటుంబానికి, నీ భర్తకి, నీ పిల్లలకి నేను పగలు లేదు రాత్రి లేకుండా నీ ఏం చేయాలి? పిల్లలు కూడా చెప్పండి, యేసయ్య రక్షకుడు, యేసయ్య రక్షకుడు. చిన్నప్పుడు చెప్పండి, మారు మనసు పొందుకో, బాప్టిజం పొందుకో, దేవుడు వాక్యం వినరా, ఇలా చేయకూడదని యేసయ్య గురించి గడిగడి నీ పిల్లలు చెవిలో ఏం చేయాలి? ఈ వాక్యము అందించమమ్మా. అందిస్తుంది దేవుడికి సోదరు. నీ పని జరుగుకోలేదు, నీ వాస్తవంగా దైవజనుడుగా ఉన్నారు. ఈ రాత్రి వేళ అందరూ సమర్పించుకుందాం. 1 నిమిషం ప్రార్థన చేసుకునే ముందు ఈ రాత్రి వేళ ఒక్కసారి నీ మనసాక్షిని ఒకసారి ప్రశ్నించుకో. నిజంగా నువ్వు దైవజనుడివేనా? ప్రార్థన చేసే అనుబంధంలో నువ్వు దైవజనుడివేనా? ఈ రాత్రి వేళ ఒక్కసారి నీ మనసాక్షితో దేవునికి ఒప్పుకొని చెప్పు, దేవా ప్రార్థనలో కొన్నిసార్లు నేను మానేశాను, ప్రార్థన చేయకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఈ రాత్రి వేళ నీతో ఒక మాట ఒప్పందం చేసుకుంటున్నాను. దేవా నేను దైవజనుడిగా ప్రార్థన చేస్తాను. నా ఊరి వాళ్ళ కోసం, నా దేశస్తుల కోసం, నశించుకున్న మనుషుల కోసం నేను ప్రార్థన చేసి దైవజనుడిగా మారి తీరుతాను. 2వదిగా దేవుని యొక్క దాసు మాట్లాడిన మాట, దైవజనుడైతే ఘనతకు యోగ్యుడై ఉంటాడు. నువ్వేం మాట్లాడుతున్నావో దాన్ని నెరవేరుస్తున్నావా? చెప్పే మాటలో తీరుదా నీకు అనే విషయంలో నువ్వు దేవుని బిడ్డగా, దైవజనుడిగా, అభిషేక్తునిగా, దేవుని ఆత్మ పొందుకున్న వాడిగా, దేవుని వాక్యాన్ని బోధించిన వాడిగా నీకు ఘనత ఉందా? అన్ని చోట్ల అందరూ నేను ఘనతకు యోగ్యుడిగా ఎంచుకుంటున్నారా? ఈ రాత్రి వేళ ఊపిరిసుకో. మాట మీద నిలబడలేదా?
చెప్పిన మాట నెరవేర్చలే. ఈ రాత్రి వేళ పశ్చాత్తాపంగా దేవుడు దేవా నేను ఘనతను కోల్పోయాను. కొన్నిసార్లు ఎలక్షన్ వచ్చిన సందర్భంలో ఈ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చారని, ఆ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చారని డబ్బుకు ఆశపడి నేను ఘనతను కోల్పోయాను. ఈ రాత్రి వేళ కుప్పంలో తీసుకుంటాను దేవా. ఏ ఘనత కోల్పోయిందో ఆ ఘనతలోకి మరలా నేను తిరిగి వచ్చి దైవజనుడిగా మారి తీరుతాను. మూడోదిగా దేవుని యొక్క రాసు మనతో మాట్లాడినది, నువ్వు దైవజనుడు ఏవైతే దీర్ఘ వీక్షణ నీకుంటది, దర్శన నీకుంటది, నీకు ఒక కట్టుబాటు ఉంది. అన్ని చోట్ల తిరిగిన పశువు కావు. నువ్వు ఒక సంఘములో ఒదిగిన వాడివి, నువ్వు ఒక సంస్థలో ఒదిగిన వాడివి, నువ్వు ఒక దేవుని యొక్క సేవకులకు ఒదిగిన వాడివి, నువ్వు ఒక కుటుంబానికి ఒదిగిన వాడివి, నువ్వు ఒక తండ్రికి తల్లికి ఒదిగిన వాడివి, గాలికి తిరిగిన వాడివి కావు. రాత్రి వేళ నీ అమ్మానాన్నకు నువ్వు లోబడు, నీ సంఘ కాపానికి నువ్వు లోబడు, నీ సంఘానికి నువ్వు లోబడు. నీ మీద ఒక దీర్ఘ వీక్షణ ఉంది, నీ మీద ఒక దర్శనం ఉంది. నువ్వు దైవజనుడిగా రాత్రి వేళ మారితీరు. నాలుగోదిగా దేవుని యొక్క సేవకుడు మనతో మాట్లాడింది, నువ్వు దైవజనుడు అయితే కాపలా కాసుకేవాడివి. రాత్రి వేళ పట్టణాన్ని కాపలా కాసుకో, నశించిపోయిన ప్రజల్ని కాపలా కాసుకో, అనేక మంది దగ్గరికి సువార్త బోరగా చెప్పుకో. అది విన్నారో లేదో నీకు పట్టింపు ఉండదు. నువ్వు నీ బాధ్యత సువార్త బోర ఊది చెప్పాల్సింది. మారు మనసుకు తగిన పదం తెచ్చుకో. అలాగే రాత్రి వేళ ఒప్పుకొని దేవుడు దేవా నేను బోరు చెప్తా, నేను ప్రజలకి చెప్తా, నేను కావలి వాడుగా దైవజనుడిగా మారి తీరుతా. చివరికి దేవుని దాసంతో మాట్లాడేది, నువ్వు దైవజనుడు అయితే నువ్వేం మాట్లాడుతావో అది నెరవేర్చే సిద్ధాంతములకు వచ్చి తీరుతాయి. అందుకే రాత్రి వేళ పశ్చాత్తాపం ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం. ఒక్క నిమిషం అందరూ మన సాక్షిని బద్దలు కొట్టుకుంటూ దేవుని సభ క్షమాపణకి దేవా నన్ను క్షమించు దేవా, నేను దైవజనుడిగా మారి తీరుతాను, నన్ను సహాయం చేయి దేవా. ఇలా ఈరోజు ప్రార్థన చేయడానికి ప్రారంభించండి. ఈ రోజు రాత్రి వేళ దైవజనుడిగా మార్చి తీరుతారు. దానివల్ల నీ రోగాలు కొన్ని బాగైపోతాయి, నీ మీద కొన్ని వ్యాపారించిన అంధకార శక్తులు విడిచెల్లిపోయి తీరుతాయి, నీ కుటుంబంలో కొన్ని కట్టుబాట్లు తీరుతాయి, నీ మీద దేవుని యొక్క అభిషేకపు శక్తి రాత్రి వేళ దిగి తీరుతాయి. ఈ రోజు నీ జీవితం రూపాంతరించేందుకు జీవితంగా మారి తీరుతాయి. ఈ రాత్రి వేళ అందరూ నోరు తెరుచుకుని దేవుని యొక్క సన్నిధిలో నలిగిన హృదయంతో దేవునికి దగ్గరికి ఈ రాత్రి వేళ ప్రార్థన చేస్తున్న సందర్భమున మన మధ్యలో అభిషేకుడైన దేవునికి దాసు రాంపాలయ్య గారు ఉన్నారు. ప్రార్థన చేసి ఈ సభలను ముగించారు. ప్రార్థన చేసుకుందాం. దేవుని సముఖ